ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్న గీత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రహదారులపై గుంతలు దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. చదువుతున్న పిల్లలకు రాష్ట్ర రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికార వికేంద్రీకరణ అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలన్న ఆమె వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి కుంటుపరిచారని మండిపడ్డారు. శూన్యం. ఈ రోడ్డు మీద వస్తున్నాం, ర్యాలీలో వస్తున్నాం, గోతులమయం రోడ్డు అంతా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెహికల్ మీద కింద మీద పడుతూ వచ్చాం. ఎందుకంటే ఆ వెహికల్ కిందకి మీదకి ఎక్కడ ఇరిగిపోతుందో తెలియకుండా ఉంది. మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక టైర్ బస్ట్ అయింది. ఎన్నో రకాలైన సమస్యలు చూస్తున్నాం. మనం హైవే మీద వెళ్తుంటే అది మోడీ గారి రోడ్డు, హైవే నుంచి దిగగానే కేడీ రోడ్డు, అంటే గుంటల గుంటల రోడ్లు. కనీసం సరిగ్గా రోడ్డు కూడా వేయలేని ప్రభుత్వం మన జీవితాల్లో మారుస్తుందా? అలాగే మన రాష్ట్రం ఈ రోజు తలకాయ లేని మండుల్లా తయారైంది. రాష్ట్రం ఇప్పుడు ఇక్కడున్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే 3 ముక్కలు ఆటపడి రాజధాని లేకుండా చేశాడు. అధికార వికేంద్రీకరణ అంటాడు. అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు, మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవాణికి అధికారం ఏమన్నా ఉందా? రాజన్న దొరికి అధికారం ఉందా? ఉప ముఖ్యమంత్రి పేరుకే గాని వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే వస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అంటానికి వస్తారు, లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు. నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ఎవరైనా తెలుసమ్మా మీకు? బూతులు మాత్రం మాట్లాడే మంత్రి తప్పితే వేరే ఏమీ కూడా తెలియదు. ఇక్కడ ఉన్న తోటపల్లి ప్రాజెక్ట్ తెలియదు, రిజర్వాయర్ పరిస్థితి తెలియదు,